చెప్పుకోవడం కోసము ప్రభుత్వానికి అర్థం కావడం కోసం చేసేటువంటి ప్రదర్శన. సరే, మీరు చొరవ తీసుకున్నారు, ప్రకటించిన సంతోషం. మరి ఎవరిని పిలవాలి? నీ తోటి ఉద్యమకాలను పిలవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. సంఘాలను పిలవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఈ మధ్యకాలంలో చుక్కారామయ్య గారి దగ్గర వెళ్ళి, మిగతా వాళ్ళ దగ్గర వెళ్ళి సంతోషం. ఎందుకంటే తెలంగాణ సమాజానికి వారి యొక్క పాత్ర ఉన్నది, సముచితంగా ఉన్నది కాదు. నేను అదే సమయంలో అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల తరఫున గొంతుపుతున్న అనేక మంది ఉన్నారు. జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. వారిని గౌరవంగా ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటన చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదా? ప్రొఫెసర్ జయశంకర్ గారితో సమానంగా పిఎల్ విశ్వేశ్వర్ గారు, మీ అందరికీ తెలుసు, అకాడమిక్ ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ ఉండి తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలని చెప్పిన బుక్ని 1997 నాటికే తెచ్చి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొని వచ్చి చర్చ పెట్టించినటువంటి మహానుభావులు ఆయన. ప్రొఫెసర్ సింహాద్రి గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ రాష్ట్రంలో సంపన్న వర్ణాలకు అధికారం రావాలని అనేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ తిరుమల గారు ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటను ఒక ఐకాన్గా ఉన్నటువంటి లివింగ్ లెజెండ్ గద్దర్ ఉన్నాడు. విమలక్క ఉన్నది. ఇంతమందిని ఏనాడు పిలిచే ప్రయత్నం మీరు చేయలే. మీరు మాట్లాడితేనేమో నేను రాజకీయాలకు అతీతం అంటారు, పొలిటికల్ పార్టీలు పెట్టమంటారు. కానీ కలవడం మాత్రం పొద్దున్న లేస్తే మీరు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసినప్పుడు కానీ, జానారెడ్డి కలిసినప్పుడు కానీ, జయపాల్ రెడ్డిని కలిసినప్పుడు కానీ మీకు ఎప్పుడు కూడా ఏ బేషం అడ్డం రాదు. వారిని కలవాలి. మాకందరూ కూడా వారిని విమర్శించడం కోసం నేను చెప్పడంలే. ఎవరిని కలిసినా సంతోషమే. కానీ తోటి ఉద్యమకారులని, తోటి